ములుగు జిల్లా కళాకారులు రూపొందించిన అడవిగన్న ములుగు పాటను రాష్ట్ర పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క రిలీజ్ చేశారు. ములుగు జిల్లా కళాకారులు జిల్లాలోని చారిత్రాత్మక ప్రదేశాలతో పాటు లక్నవరం, రామప్ప, బోగత, గోదావరి కలుపుతూ వాటి యొక్క చరిత్రను తెలియజేస్తూ అడవిగన్న ములుగు పాటను పాడినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా కళాకారులను మంత్రి సన్మానించారు. కళాకారులందరూ కూడా మా ములుగు యొక్క చారిత్రాత్మకమైనటువంటి మరి ప్రదేశాలను కలుపుతూ వాటి యొక్క చరిత్రను తెలియజేస్తూ పాట పాడి మరి ఈరోజు వారు మా ముందు పాడినందుకు చాలా సంతోషం. మమగన్న మాయమ్మ ములుగమ్మ మాలాంటి చిన్న స్థాయి బిడ్డలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో మన ములుగు యొక్క పాత్ర గొప్పది. ములుగు ప్రజల యొక్క సహకారము, అదేవిధంగా ములుగులో ఉన్నటువంటి గొప్ప సంపద, మరి ప్రకృతి సంపద, జల సంపద, మరి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఘట్టమ్మక్క నుంచి మొదలైతే ప్రతి చోట ఒక్కొక్క టెంపుల్ కానీ, చెరువులు కానీ, ఇటు రామప్ప కానీ, రామప్ప చెరువు కానీ, అటు పోతే లక్నవరం కానీ, లక్నవరం చెరువు కానీ, అటు సమ్మక్క సారలమ్మ, ఇటు బొగతా వాటర్ ఫాల్స్, లక్ష్మీ నరసింహస్వామి, గోదావరి, అందరికంటే జిల్లాలలో అన్ని జిల్లాల కంటే ములుగు జిల్లాలోనే గోదావరి కూడా 110 కిలోమీటర్ల వరకు ప్రవహిస్తూ ఉంటుంది. మరి రాష్ట్రంలో అత్యధికంగా దట్టమైనటువంటి అడవులు ఉన్నది కూడా ములుగు జిల్లాలోనే. అదేవిధంగా నేషనల్ హైవే కూడా ఉండి ఇవన్నీ గొప్ప సంపదలుగా ఈ ప్రాంతానికి మరి ఉపయోగపడతా ఉన్నాయి. ఈ యొక్క గొప్ప చరిత్రను పొగుడుతూ వాళ్ళు మా ములుగులో పుట్టినటువంటి, ఈ మట్టిలో పుట్టినటువంటి కళాకారులందరూ కలిసి గొప్ప పాటను తీసుకురావడం జరిగింది. చాలా చాలా సంతోషం. కాబట్టి ములుగు కీర్తి, ములుగు ప్రతిష్ట భవిష్యత్తులో మరింత పెరిగే విధంగా ఇక్కడ ఈ ప్రాంత ఆడబిడ్డగా, ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా తప్పకుండా ప్రాణం ఉన్నంత వరకు ఈ యొక్క ప్రజల పక్షాన, ఈ ప్రజల యొక్క మరి ఔన్నత్యాన్ని, ఈ ప్రాంతం యొక్క గొప్పతనాన్ని పెంచే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ కళాకారులందరూ కూడా గొప్పగా పాటలు పాడి మమ్మల్ని అందరినీ ఎంతో అంటే ఇంకా బాధ్యతను మా మీద పెంచడం జరిగింది.